పెదకాకని మండలం వెనిగండ్ల గ్రామ ఎంపీటీసీగా 2014లో నేను ఎన్నికవడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా పెదకాకని మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 20 రోజుల ముందు కిలారి వెంకట రోసయ్య గారిని మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మేము పార్టీ అధిష్టానానికి శిరసావహించి మేము 20 రోజుల ముందు వచ్చినటువంటి రోసయ్య గారికి నేను మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మండల పార్టీ అధ్యక్షుడు గుట్టముక్కల పూర్ణచంద్రరావు గారు మేము మొట్టమొదటి పార్టీకి విలువిచ్చి రోసయ్య గారి దగ్గరికి వెళ్ళి మండలంలో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని తీసుకొచ్చి రోసయ్య గారికి తెలియపోయినా కూడా మేము పరిచయం చేసి పార్టీ పెదకాకని మండలంలో మేము మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పేసి మేము శపథం చేసాం రోసయ్య గారికి. ఆ రోజు గుర్తుందో లేదో, ఆ రోజు 2014లో టీడీపీ పెదకాకని మండలంలో 2800 ఓట్లు ప్లస్గా ఉంటే దాన్ని మేమిద్దరం బాధ్యతగా తీసుకొని 20 రోజుల్లో రోసయ్య గారిని 2019లో 1200 ఓట్ల మెజార్టీ పెదకాకని మండలం చూపించాం. మా గ్రామమైన వెనిగండ్లలో 2014లో 567 ఓట్లు ప్లస్ అయితే వైసీపీ 2019లో 1150 ఓట్లు ప్లస్ చూపించాం. మేము పార్టీకి పనిచేసి 20 రోజుల్లో వచ్చినటువంటి రోసయ్య గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నేను బీసీగా వెనిగండ్ల గ్రామంలో ఇప్పటివరకు మైనార్టీలు సర్పంచ్గా చేయలేదని చెప్పేసి బీసీ రిజర్వేషన్లో నాకు సర్పంచ్గా టికెట్ ఇవ్వమని చెప్పానంటే లెక్క చేయకుండా వేరే వాళ్ళకి ఇస్తే నేను ఇండిపెండెంట్గా వైసీపీలో పోటీ చేసి గెలవడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మళ్ళీ కరెంటు తీసి మళ్ళీ రీపోలింగ్ అని చేస్తా తెల్లారగట్ట 2 గంటలకి అవతల వాళ్ళకి ఆయన పెట్టిన వాళ్ళకి గెలిపించడానికి 2 ఓట్లతో ప్లస్ చేయించారు. తెల్లారగట్ట 4 గంటలకి నా భార్య బ్రాన్సిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోలింగ్ బూత్లో పడిపోయి 2 నెలల్లో చనిపోయింది. అయ్యా నిన్ను గెలిపించిన పాపానికి నా భార్య నేను కోల్పోయాను, నాకు పార్టీలో ఉన్నటువంటి విలువ కూడా కోల్పోయాను. ఇవాళ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నన్ను కేసులు పెడితే నేను కోర్టు వరకు వెళ్ళి బెయిల్లో వచ్చాను. కానీ నిన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత నేను వారం రోజులు రిమాండ్కి పోయి వచ్చాను. అయ్యా నేను నిజమైన వైసీపీ కార్యకర్తని, నేను నీ వల్ల నా భార్యను కోల్పోయాను, జైలుకు కూడా జైలు చేసి వచ్చాను. చాలా నిజమైన నాయకులందరికీ నువ్వు ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికైనా కూడా అసలు సిసలైన వైసీపీ నాయకులకి న్యాయం చేయమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.